స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపు ఏ విధంగా ఉండబోతుంది సభ? అసలు ఈ ప్రభుత్వం చూసి సభను ఎందుకు భయపడుతుంది, ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏదైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది అనేటువంటి మాట ఈవేళ ప్రజలందరిలో కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తడం కానీ, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం కానీ, బాదుడే కానీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలకి రాత్రైనా అర్ధరాత్రి అయినా సరే ప్రజలు పోటెత్తడం కానీ, ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రకి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావడం కానీ, అంటే ఇట్లా ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉన్నారో అదే సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి సభలకి అంటే వాలంటీర్స్ ఈ పథకం రాదు ఆ పథకం రాదు అని కట్ చేస్తామని బెదిరించి డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చి కాలేజీలకి స్కూల్స్ సెలవులు ఇచ్చి బస్సులు పెట్టినా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మొదలు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, మరి ఏదైతే ఇప్పుడు సామాజిక చైతన్య బస్సు యాత్ర అని పెడుతుంటారో దానికి ప్రజల నుంచి స్పందన లేకపోవడం, అంటే ఇది చాలా డిఫరెంట్గా, అంటే అధికార పార్టీకి జరుగుతున్నటువంటి ప్రజల మద్దతు ఏ రకంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అదే సమయంలో ప్రతిపక్షాలకు ఏ రకంగా స్వచ్ఛందంగా జనాలు వస్తూ ఉన్నారనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితితోనే దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే గెలవలేమనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ సభకు కూడా ప్రజల నుంచి వచ్చిన సభకు కూడా అనేక అడ్డంకులు, మరి ఏదైతే ఆర్టీసీ ఏదైతే ఉందో మరి మొన్న మనం చూస్తూ ఉన్నాం, ఒక పక్కన ముఖ్యమంత్రి గారి సభలకు కానీ, లేకపోతే మొన్న ఏదైతే సామాజిక బస్సు యాత్ర అని మంత్రులు వస్తున్నా కూడా వందలాది బస్సులు మరి ఈవేళ ఆర్టీసీ పెట్టి తరలిస్తూ ఉన్నారు. ఈవేళ ఆర్టీసీ బస్సులు అడిగితే ఈవేళ ఇక ఏదైతే ఇక సభకి మరి ఇస్తామని చెప్పి ఎండి తర్వాత మళ్ళీ ముఖం చాటేసినటువంటి పరిస్థితి కానీ, కొన్ని కనీసం బయట ప్రైవేట్ స్కూల్స్ కాలేజీ బస్సులను కూడా మళ్ళీ ఏదైతే మళ్ళీ ఆర్టీఓ వాళ్ళ ఆఫీసుల ద్వారా మళ్ళీ వాళ్ళని బెదిరించి వాళ్ళని ఇవ్వడం కానీ, అంటే ఈ రకంగా ఏదైతే ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసి ఈవేళ ఈ ప్రభుత్వం భయపడుతున్నటువంటి స్థితిలోనే ఇటువంటి అడ్డంకులన్నీ సృష్టిస్తూ ఉన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ ఆటోల మీద, బైకుల మీద, లేకపోతే ట్రాక్టర్ల మీద ఏదో ఒక రూపేణ ఈవేళ ఆ యొక్క మహాసభకు వచ్చి జయప్రదం చేయాలనే ఆలోచనతో అయితే ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. సుమారుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? రేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఒకే వేదిక మీద ఏం మాట్లాడబోతున్నారు? ఏదైతే రేపు జరిగేటువంటి సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా, ఎందుకంటే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమ నిర్బంధానికి గురై మరియు విడుదలై వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిగా బహిరంగ సభలో ఆయన పాల్గొంటూ ఉన్నారు ఒకటి. రెండవది ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కలిసి, బాలకృష్ణ గారు వీళ్ళందరూ కలిసి ఒకే వేదికను బహిరంగ సభలో మరి పాల్గొనడం అనేది రెండవది. మూడవది ఏదైతే సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, ఏదైతే 3132 కిలోమీటర్లు 97 నియోజకవర్గాల మీదుగా 2100 గ్రామాల మీదుగా 226 రోజులు జరిగినటువంటి పాదయాత్రకు ముగింపుగా ఈ యొక్క కార్యక్రమం జరగడం అంచేత ఈ రకంగా చారిత్రాత్మకంగానే రేపు సభ జరగబోతుంది. ఖచ్చితంగా ఈ సభకు దగ్గర ఒక 5-6 లక్షల మంది ప్రజలు దీనికి హాజరవుతారు అనేటువంటిది అన్ని వర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా రాబోయేటువంటి ఎన్నికల శంఖారావం తెలుగుదేశం జనసేన పూరించకపోతుంది. ఖచ్చితంగా ఈ తెలుగుదేశం జనసేన ఎన్నికల శంఖారావానికి ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కకావికలం అవుతూ ఉంది. ఈవేళ వైనాట్ 175 అన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈవేళ అభ్యర్థులు కూడా కరువయ్యేటువంటి పరిస్థితి. ద ఫస్ట్ టైం ఏదో ఎంప్లాయీస్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, ఎందుకంటే ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేయడం చూసాం కానీ రాజకీయాల్లో రాజకీయ నాయకులను ట్రాన్స్ఫర్ చేయడం అనేది ద ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవేళ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ విశ్లేషకులు అందరూ చెప్తూ ఉన్నారు, ఈవేళ ఎవరైతే ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా, ఎమ్మెల్యేలని మార్చడం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టెక్కదు. ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ సింబలు, వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు అన్నీ మార్చుకుంటే కనీసం ప్రజలు ఏదైనా ఆలోచన చేస్తారేమో తప్ప, లేదంటే ఈ రాక్షస పాలన, ఈ సైకో పాలనకి చర్మగీతం పాడాలనేటువంటి ఆలోచన అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఉన్నారనేటువంటిది వాస్తవం.
ఇది ఎమ్మెల్యే రామానాయుడు గారు చెప్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే రేపు వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీకి అయితే పతనం స్టార్ట్ అయిందని, పూర్తిగా ఈ బహిరంగ సభ చూసే భయపడుతుందని, అందుకే ఇక్కడికి వచ్చే వాహనాలన్నీ పూర్తిగా అనుమతి ఇవ్వడం లేదు. అలాగే రేపు ఆర్టీసీ బస్సులు కూడా వాటికి మేము అనుమతి పెట్టుకుంటే ఫస్ట్ అధికారులు ఇస్తామన్నారు, ఇప్పుడు ఇవ్వలేదని ప్రధానంగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే వీడియో జర్నలిస్ట్ నాయుడు విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.